ఇప్పటి వరకు చాలా మంది అడిగారు, కాకపోతే ఎవరికి ఇవ్వలేదు. అదే. ఇప్పుడు ఇక ఒక స్పెషల్ కాజ్ వల్ల ఇక్కడికి వచ్చినాం, అనుకోకుండా కలిసినాం, ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీకు అంటే ఏమైనా రెవెన్యూ ఉంటదా? ఈ రెవెన్యూ ఉంటేనే కాదు మేము నెక్స్ట్ వీడియోస్ తీసేది. అంటే videos plan ఇప్పుడు చేసేది. రెవెన్యూ ఉన్నంత మాత్రం మీరైతే మీ అంత ఎంజాయ్మెంట్స్ అవన్నిటికైతే మీ ఉండరు కదా. లైక్ ఇప్పుడు మీకు వచ్చిన రెవెన్యూ మొత్తం కూడా మీరు దీంట్లో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి అది ఇది తీసుకోవడానికి మొత్తం అసలు మీకైతే ఎనఫ్ అయిపోతుంది అని. అంటే ఇప్పుడు మా కేటగిరీ ఎట్లా అంటే ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి దానికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి మనం వేరే కేటగిరీస్ తో కంపేర్ చేసినట్లయితే. అదే ఇవే వ్యూస్ ఇప్పుడు మాకు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ వచ్చే వ్యూస్ వేరే కేటగిరీలో నేను ఒక్కరిని సోలోనా లేకుంటే ఇద్దరమ్మా ముగ్గురమ్మా వేసుకోగలిగితే దాంట్లో వచ్చే రెవెన్యూలా షేర్ అంటే విడిపోవడం తక్కువ ఉంటుండే అన్నట్టు. మాకు వచ్చే రెవెన్యూ మాకు సాలరీస్ కావాలి, మేము టోటల్ 13 మెంబర్స్ టీమ్, అందరికి సాలరీస్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్లు తీస్తే ఎక్స్పెరిమెంట్ ఖర్చు కావాలి. అంతేకాకుండా ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి. ఏదైనా వీడియోస్ ఇద్దామంటే దానికి కంపల్సరీ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. అది 15,000 20,000 అది పెట్టి తెప్పియాలి. మనకు అంత రెవెన్యూ ఉండదు యూట్యూబ్ నుంచి. అది మీరే మన దగ్గర ఉన్న పైసల్ని పెట్టి కొనవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల అయితే మన ఓల్డ్ సేవింగ్స్ ఏవైతున్నాయో వీటిని కూడా ఇన్వెస్ట్ పెట్టి వీడియోస్ చేస్తాం. ఓకే, మీది ప్రతి ఒక్క వీడియో చూసినాను సార్. అంటే యూట్యూబ్ లో మీ ప్రతి ఒక్క వీడియో చూసినాను. రీసెంట్ గా నిన్న మొన్న పోస్ట్ చేసిన వీడియో కూడా అసలు ఎడిటింగ్ చాలా బాగుంది. అంటే మీరు చేసుకుంటారా లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు ఎడిటింగ్ మేమే చేసుకుంటాం. అంటే నేర్చుకున్నాం ఈ ఛానల్ నుంచి. ఫస్ట్ మాకు కూడా రాకపోతుండే, ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎడిటింగ్ నేర్చుకున్నాం. మా ఫ్రెండ్ గారు కొద్దిగా బేసిక్స్ చెప్పిండు, ఇక వీటి నుంచే చేస్తూ డైలీ ఎక్కువ వీడియో అప్లోడ్ చేస్తాం. ఇక దాని మీదనే ఉంటాం కాబట్టి నేర్చుకున్నాం. మేమే సొంతంగా చేస్తాం. కెమెరా అయినా ఏ వర్క్ అయినా సరే మాది మేమే చేసుకుంటాం, బయట నుంచి ఎవరు రారు.